తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఇవాల్టి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపడుతోంది. నారాయణపేట జిల్లాలో కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటున్నారు. కృష్ణానదిలో పూజలు నిర్వహించనున్నారు బీజేపీ నేతలు. అనంతరం కృష్ణా గ్రామం నుంచి విజయ సంకల్ప యాత్ర ప్రారంభిస్తారు. మక్తల్లో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. 17 లోక్సభ సీట్లలో మెజారిటీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ నేతలు ప్రచారం చేయనున్నారు. విజయ సంకల్ప యాత్రకు 17 పార్లమెంట్ నియోజకవర్గాలను 5 క్లస్టర్స్గా విభజించింది. మొత్తం 5,500 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుంది. ఒక్కో యాత్ర 1000 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. సమ్మక్క సారక్క జాతరతో కాకతీయ క్లస్టర్లో మాత్రం యాత్ర 2 రోజుల తర్వాత మొదలవుతుంది. యాత్రలో నిర్వహించే కార్నర్ మీటింగులకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు హాజరవుతారు. ప్రస్తుతం విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి పాల్గొంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఓవర్ టు యు. ఎస్ భోగి, ఈసారి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17కు 17 పార్లమెంటు సీట్లు గెలుచుకోవాలనేటువంటి సంకల్పంతో విజయ సంకల్ప యాత్ర చేయబోతుంది. ఇక్కడ కృష్ణమ్మ యాత్ర అంటే మక్తల్ దగ్గర జరగబోయేటటువంటి ప్రారంభమయ్యేటటువంటి ఈ యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొనబోతున్నారు. మరికొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది యాత్ర. మనతో పాటు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఏంటి, ఎందుకోసం విజయ సంకల్ప యాత్ర చేస్తున్నారు? ఈరోజు దేశంలో తిరిగి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. అదే భాగంగా తెలంగాణలో కూడా ఈరోజు ఎక్కడ వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా కూడా భారతీయ జనతా పార్టీ రావాలి. మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మా దేశ భవిష్యత్తు నరేంద్ర మోడీ గారి చేతిలోనే భద్రంగా ఉంటుంది. వారే ఈరోజు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ తీసుకోగలుగుతారు. కాబట్టి మేమందరం నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ద్వారా 5 యాత్రలు ప్రారంభిస్తున్నాము. ఒక యాత్ర ఈ కృష్ణానది, ఈ కృష్ణా గ్రామం నుంచి కృష్ణానది తీరంలో మరి కృష్ణానదిలో కృష్ణమ్మ తల్లికి పూజ చేసి ఇక్కడి నుంచి యాత్ర ప్రారంభిస్తాము. అందులో భాగంగానే ఈరోజు ఒక యాత్ర బాసర నుంచి, మరొక యాత్ర తాండూరు నుంచి, ఒక యాత్ర యాదాద్రి నుంచి, ఒక యాత్ర భద్రాచలం నుంచి యాత్రలు ప్రారంభం కానున్నాయి. సరే, ఎందుకు ఈ క్లస్టర్లుగా విభజించి యాత్రలు చేయబోతున్న సమయం తక్కువ ఉందనా, లేకుంటే గ్రౌండ్ లెవెల్లో మీరు దగ్గరికి వెళ్ళడం కోసమా? ఎలా ఉండబోతుంది? యాత్రల ద్వారా ఎలా రీచ్ అవ్వబోతున్నారు? యాత్రల ద్వారా మరింతగా ప్రజలకు దగ్గరగా వెళ్ళాలి, మండల దాకా వెళ్ళాలి. ఎందుకంటే సుమారు 800-900 మండలాలు ఉన్నాయి మా అర్బన్ ఏరియా కలిపితే. కాబట్టి ఒక యాత్ర అంటే చేరలేం. కాబట్టి 5 యాత్రలు అయితే అందరం ఎక్కువ మందిమి, ఎక్కువ అసెంబ్లీలు, ఎక్కువ మండలాలు తిరుగుతాము, ఎక్కువ మంది ప్రజలను కలుస్తాము. ప్రజల్లో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా విశ్వాసంతో పనిచేస్తుందన్నట్టు నమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాము. సార్, ఈ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు? దీనికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయని, పొత్తుంటుందనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అసలు ఎలా ఉండబోతుంది సార్? మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఎట్లా ఏంటి? ఒకటి ముందు క్లారిటీ, 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది. ఏ పొత్తు ఏ పార్టీతో ఎక్కడ కూడా ఉండదు. పొత్తు అంటూ ఉంటే మాకు ప్రజలతోటే పొత్తు, ప్రజలతో కలిసి పోటీ చేస్తాం తప్ప ఎవరితోటి పోటీ చేయం. మాకు ఏ రకమైనటువంటి పొత్తు ఏ పార్టీతో లేదు. వస్తున్నటువంటి ప్రచారం అంతా చాలా తప్పుడు ప్రచారము. అది ఏమాత్రం వాస్తవం లేనటువంటిది, ఆధార రహితమైనటువంటిది. కాబట్టి ఈరోజు అన్ని సీట్లకు పోటీ చేస్తాము. ప్రతి సీటు కూడా గెలవడం కోసమే ఈసారి మా యొక్క శక్తిని కేంద్రీకరించి ప్రయత్నం చేస్తాం. రైట్, అది మరికొద్దిసేపట్లో యాత్ర స్టార్ట్ అవబోతుంది. భోగి, ఇక్కడ నుంచి అంటే కృష్ణానది తీరంలో ఉన్నటువంటి కృష్ణా గ్రామంలో పూజలు చేసిన తర్వాత ఇక్కడ నుంచి యాత్ర స్టార్ట్ అవబోతుంది. భోగి, థ్యాంక్ యూ సతీష్.